హే గాయ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు మాఫీ ఏ. ఈ వీడియోలో వచ్చేసి మనం ఏ ర్యాగ్ ఏజెంట్ని ఎలా బిల్డ్ చేయాలో చూద్దాం. మీకు ఫస్ట్ ర్యాగ్ అండ్ వెక్టర్ డేటాబేస్ కాన్సెప్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. తర్వాత ఏజెంట్ ఎలా బిల్డ్ చేయాలో చూద్దాం. అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ డాక్యుమెంట్లో చూడండి, డ్రగ్ అండ్ ఆల్కహాల్ పాలసీ గురించి. ఇట్ ఈస్ ద పాలసీ ఆఫ్ కంపెనీ టు రిక్వైర్ ఏ డ్రగ్ ఫ్రీ అండ్ ఆల్కహాల్ ఫ్రీ వర్క్ ప్లేస్ అని ఉంది. సేమ్ క్వశ్చన్ మనం ఏజెంట్ని అడుగుదాం, అది ఏం ఆన్సర్ చేస్తుందో చూద్దాం. చూడండి, నేను అడుగుతున్నా, అది మనకి మొత్తం ఇన్ఫర్మేషన్ ఆ డాక్యుమెంట్ నుంచి రిట్రీవ్ చేసి మనకు ఆన్సర్ చేస్తుంది. చూడండి, అవుట్పుట్లో సేమ్ అక్కడ ఏమైతే డాక్యుమెంట్లో ఉందో అదే మనకు ఆన్సర్ చేసింది. దీన్నే ర్యాగ్ ఏజెంట్ అని అంటారు. ఓకే, ఇందాక మనం డెమో చూసాం కదా. నౌ లెట్స్ అండర్స్టాండ్ వాట్స్ హ్యాపెనింగ్ బిహైండ్ ద సీన్స్. వాట్ ఈజ్ ర్యాగ్? ర్యాగ్ అంటే రిట్రీవల్ ఆగ్మెంటెడ్ జనరేషన్. సింపుల్గా చెప్పాలంటే మనం ఏఐకి ట్రైనింగ్ టైంలో ట్రైన్ చేసిన డేటా మాత్రమే ఏఐ నాలెడ్జ్ బేస్లో ఉంటుంది. మనం మన కస్టమ్ ఫైల్స్లో ఉన్న డేటా గురించి ఏఐని అడిగితే ఆన్సర్ చేయలేదు. లైక్ మన గూగుల్ డ్రైవ్లో డాక్యుమెంట్స్ కానీ పీడిఎఫ్స్ కానీ ఉంటాయి కదా, వాటికి రిలేటెడ్ ఏవైనా క్వశ్చన్స్ అడిగితే ఏఐ అనేది ఆన్సర్ చేయలేదు. కాబట్టి ర్యాగ్లో మనం ఏఐకి హెల్ప్ చేస్తాం. ఎలా అంటే మన ఓన్ డాక్యుమెంట్స్ దానికి కాంటెక్స్ట్గా ఇచ్చి, అంటే మన దగ్గర ఉన్న కస్టమ్ ఫైల్స్ని ఏఐకి ప్రొవైడ్ చేస్తాం. అప్పుడు మనం ఆ ఫైల్స్లో ఉన్న ఇన్ఫో గురించి దాన్ని క్వశ్చన్స్ అడిగితే అది ఆన్సర్ చేయగలదు. దానికి మనం ర్యాగ్ ఏజెంట్స్ని వాడుతాం. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే 5 స్టెప్స్లో మీకు మొత్తం ర్యాగ్ కాన్సెప్ట్స్ అండ్ వెక్టర్ డేటాబేస్ కాన్సెప్ట్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. ఇప్పుడు ఫస్ట్ స్టెప్ చూద్దాం. ఫస్ట్ స్టెప్లో మనం ఏం చేస్తామంటే డాక్యుమెంట్ని ప్రిపేర్ చేస్తాం. ఇది ఎప్పుడు అవుతుందంటే, ఎప్పుడైతే మనం గూగుల్ డ్రైవ్లో డాక్యుమెంట్ అప్లోడ్ చేస్తామో ఆ డాక్యుమెంట్ ఆటోమేటిక్గా వెక్టర్ డేటాబేస్లో అప్లోడ్ అవుతుంది. ఎలా అవుతుందంటే, ఫస్ట్ డాక్యుమెంట్ని ఏఐ స్మాల్ పార్ట్స్గా డివైడ్ చేస్తుంది. వీటిని చంక్స్ అని అంటారు. అంటే ఇప్పుడు ఒక 10 పేజ్ పీడిఎఫ్ని మీరు అప్లోడ్ చేశారనుకోండి, ఒక్కొక్క పేజ్లో లెటర్స్ 300 to 500 వర్డ్స్ ఉన్నాయి. ఇది 300 to 500 వర్డ్స్ని ఒక చంక్గా చేస్తుంది. అలాగా ఎన్ని వర్డ్స్ అయితే మొత్తం పీడిఎఫ్లో ఉన్నాయో వాటి బట్టి చంక్స్ని క్రియేట్ చేస్తుంది. ఎందుకంటే ఏఐకి స్మాల్ చంక్స్ని రీడ్ చేయడానికి చాలా సింపుల్గా ఉంటుంది. కాబట్టి అది మనం అప్లోడ్ చేసిన పీడిఎఫ్ని చంక్స్గా క్రియేట్ చేసి అది స్టోర్ చేసుకుంటుంది. సెకండ్ స్టెప్లో చంక్స్ని వెక్టర్ ఫార్మేట్లో కన్వర్ట్ చేస్తుంది. ఇందాక లాస్ట్ స్టెప్లో ఏఐ మనం పెట్టిన పీడిఎఫ్ మొత్తాన్ని చంక్స్గా డివైడ్ చేసింది. ఇప్పుడు ఈ స్టెప్లో ఏం చేస్తుందంటే, మనం క్రియేట్ చేసిన ఆ చంక్స్ అన్నిటిని వెక్టర్ ఫార్మేట్లో కన్వర్ట్ చేస్తుంది. బేసికల్లీ వెక్టర్ అంటే ఒక టెక్స్ట్ని మ్యాథ్ ఆర్ నెంబర్లో రిప్రజెంట్ చేయడం. అంటే ఎవ్రీ చంక్ని ఒక వెక్టర్గా కన్వర్ట్ చేస్తుంది, లైక్ అన్ అడ్రస్. దీనికోసం మనం ఇక్కడ ఓపెన్ ఏఐ టెక్స్ట్ ఎంబెడింగ్ మోడల్ని యూజ్ చేస్తాం. అది మనం అప్లోడ్ చేసిన టెక్స్ట్ మొత్తాన్ని వెక్టర్స్గా కన్వర్ట్ చేస్తుంది. అప్పుడు ఆ ఏజెంట్కి ఈజీగా అవుతుంది రీడ్ చేయడానికి. ఇప్పుడు థర్డ్ స్టెప్ వచ్చేసి, మనం ఇందాక క్రియేట్ చేసిన వెక్టర్స్ అన్నిటిని వెక్టర్ డేటాబేస్లో స్టోర్ చేస్తుంది. అంటే ఈ వెక్టర్స్ని ఒక స్పెషల్ డేటాబేస్లో స్టోర్ చేస్తాం. అదే వెక్టర్ డేటాబేస్, లైక్ పైన్కోన్, సోపాబేస్. అంటే ఇప్పుడు మనం రెగ్యులర్ డేటాబేసెస్లో ఏదైనా టెక్స్ట్ సెర్చ్ చేస్తే ఓన్లీ టెక్స్టే మ్యాచ్ అవుతుంది. కానీ ఇక్కడ వెక్టర్ డేటాబేస్లో ఏమవుతుందంటే వాటి యొక్క సిమెంటిక్ మీనింగ్ మ్యాచ్ అవుతుంది. అంటే ఇప్పుడు మనం ఏదైనా క్వశ్చన్ ఒక డిఫరెంట్ వేలో అడిగినా అది కరెక్ట్ పార్ట్ ఆఫ్ ద డాక్యుమెంట్ని రిట్రీవ్ చేసి మనకు ఆన్సర్ చేస్తుంది. దానికోసం మనం వెక్టర్ డేటాబేసెస్ వాడతాం. ఇప్పుడు స్టెప్ 4లో ఇప్పుడు ఎవరైనా యూజర్ ఒక క్వశ్చన్ అడిగితే ఎలా ఆన్సర్ చేస్తుందో చూద్దాం. ఇప్పుడు ఎవరైనా ఒకరు క్వశ్చన్ అడిగారు అనుకోండి, ఆ క్వశ్చన్ కూడా అది ఒక వెక్టర్గా కన్వర్ట్ చేస్తుంది. అంటే వెన్ యూ ఆస్క్ ఏ క్వశ్చన్ లైక్ వాట్ ఆర్ ద కీ పాయింట్స్ ఇన్ దిస్ ఫైల్, అప్పుడు మనం అడిగిన ఆ క్వశ్చన్ని అది వెక్టర్గా కన్వర్ట్ చేస్తుంది. ఇప్పుడు తర్వాత మీరు ఏవైతే వెక్టర్స్ ముందు ఆ డేటాబేస్లో స్టోర్ చేసి ఉంచుకున్నారో ఆ వెక్టర్స్తో మ్యాచ్ అవుతుందో లేదో చూస్తుంది. ఒకవేళ మ్యాచ్ అయితే సేమ్ సిమిలర్ చంక్స్ని అది రిట్రీవ్ చేసి యూజర్కి ఆన్సర్ చేస్తుంది. అంటే ఓన్లీ వర్డ్సే కాదు, మొత్తం ఆ కాన్సెప్ట్స్ని రిట్రీవ్ చేసి యూజర్కి ఆన్సర్ చేస్తుంది. స్టెప్ 5 వచ్చేసి జీపీటీ యూజెస్ కాంటెక్స్ట్ టు ఆన్సర్. అంటే ఇందాక రిట్రీవ్ చేసిన చంక్స్ని ఏఐకి పంపిస్తాం. అప్పుడు ఏఐ ఏం చేస్తుందంటే క్వశ్చన్తో కలిపి ప్రాసెస్ చేస్తుంది. ఫైనల్గా మీకు ఏఐ ఆన్సర్ చేస్తుంది. అంటే మీరు ఏవైతే చంక్స్ రిట్రీవ్ చేశారో అవి డైరెక్ట్గా మీకు ఆన్సర్గా రాదు. మీకు ఆ చంక్స్ని ప్రాసెస్ చేసి మీ క్వశ్చన్తో కంపేర్ చేసి కరెక్ట్గా ఆన్సర్ చేస్తుంది. కాబట్టి మీకు వచ్చే రిజల్ట్ చాలా స్మార్ట్గా ఉంటుంది, యాక్యురేట్ అండ్ రిలవెంట్గా ఉంటుంది. అండ్ మనం ఇప్పటి వరకు ఏం నేర్చుకున్నాం?
ర్యాగ్ ఏజెంట్ అంటే ఏంటో చూసాం. 5 స్టెప్స్లో అది ఎలా వర్క్ అవుతుందో కూడా తెలుసుకున్నాం. నెక్స్ట్ ర్యాగ్ ఏజెంట్ ఎలా బిల్డ్ చేయాలో చూద్దాం. మనం ఫస్ట్ ర్యాగ్ ఏజెంట్ బిల్డ్ చేయకముందు డాక్యుమెంట్స్ ఎలా వెక్టర్ డేటాబేస్లోకి అప్లోడ్ చేయాలో దానికోసం మనం ఇక్కడ ఒక వర్క్ ఫ్లో బిల్డ్ చేయబోతున్నాం. ఇదేం చేస్తుందంటే ఎప్పుడైతే మీరు మీ గూగుల్ డ్రైవ్లో ఫైల్స్ని అప్లోడ్ చేస్తారో అవి ఆటోమేటిక్గా వెక్టర్ డేటాబేస్లో స్టోర్ అవుతాయి. ఫస్ట్ ఇది ఎలా బిల్డ్ చేయాలో చూసేద్దాం, తర్వాత ఏజెంట్ ఎలా బిల్డ్ చేయాలో చూద్దాం. దానికోసం మీరు కొత్త వర్క్ ఫ్లో తీసుకోండి. నేనైతే ఇదే వర్క్ ఫ్లోలో బిల్డ్ చేస్తాను. దాని తర్వాత మీరు ఇక్కడ సెర్చ్ బార్లోకి వచ్చేసి గూగుల్ డ్రైవ్ అని మీరు ఇప్పుడు ఫస్ట్గా మీరు గూగుల్ డ్రైవ్ నోట్ తీసుకోండి. ట్రిగర్ నోట్స్ ఉన్నాయి, ట్రిగర్ నోట్స్లోకి రండి. వచ్చాక ఆన్ చేంజెస్ టు ఏ స్పెసిఫిక్ ఫైల్ అని ఉంది, ఆన్ చేంజెస్ ఇన్వాల్వింగ్ ఏ స్పెసిఫిక్ ఫోల్డర్ అని ఉంది. ఆన్ చేంజెస్ ఇన్వాల్వింగ్ ఏ స్పెసిఫిక్ ఫోల్డర్ అనే నోడ్ని తీసుకోండి. తీసుకున్నాక ఇప్పుడు మీరు ఈ నోడ్కి క్రెడెన్షియల్స్ యాడ్ చేయాలి. నాకైతే ఆల్రెడీ క్రెడెన్షియల్ ఉంది. మీరు క్రెడెన్షియల్ ఎలా యాడ్ చేయాలో నేను లాస్ట్ వీడియోలో మీకు ఆల్రెడీ చెప్పా. మీకు ఒకవేళ లాస్ట్ వీడియో మీరు చూసి ఉండకపోతే నేను డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్ మెన్షన్ చేస్తా. ఆ వీడియోలో చూసేయండి, తెలుస్తుంది. ఆ వీడియోలో చూసిన సెటప్ కాకుండా మీరు కొంచెం ఎక్స్ట్రా సెటప్ చేయాల్సి ఉంటుంది. దానికోసం మీరు లాస్ట్ వీడియోలో నేను చెప్తా ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేయమని గూగుల్ క్లౌడ్ కన్సోల్లో. దానికోసం మీరు మీ గూగుల్ క్లౌడ్ కన్సోల్ ప్రాజెక్ట్లోకి వెళ్ళిపోయాక ఇలా చూపిస్తుంది ఇంటర్ఫేస్. ఇక్కడ గూగుల్ డ్రైవ్ ఏపీఐని సెర్చ్ చేయండి. సెర్చ్ చేశాక మీకు ఇలా వస్తుంది. మీరు జస్ట్ దీన్ని ఎనేబుల్ చేస్తే సరిపోతుంది. నేను ఆల్రెడీ ఎనేబుల్ చేశాక మీ ఓత్ స్క్రీన్లోకి రావాలి. ఓత్ స్క్రీన్లోకి వచ్చాక నేను లాస్ట్ వీడియోలో చెప్పాను ఎలా స్కోప్స్ యాడ్ చేయాలో. ఆ స్కోప్స్ మీరు గూగుల్ డ్రైవ్కి కూడా యాడ్ చేస్తే సరిపోతుంది. అదంతా చేశాక మీకు క్రెడెన్షియల్ క్రియేట్ అయిపోతుంది. అప్పుడు మీకు ఎలా చూపిస్తుంది మీ గూగుల్ డ్రైవ్ అకౌంట్ కనెక్ట్ అయినట్టు. అప్పుడు మీరు ఏం చేస్తారంటే మీ గూగుల్ డ్రైవ్లో ఉన్న ఒక కొత్త ఫోల్డర్ని సెలెక్ట్ చేస్తారు. నేను సపోజ్ ఈ ఫోల్డర్ని సెలెక్ట్ చేశాను. అంటే ఎప్పుడైతే ఫైల్ క్రియేట్ అవుతుందో అప్పుడు ఈ నోడ్ ట్రిగర్ అవుతుంది. అప్పుడు మొత్తం వర్క్ ఫ్లో రన్ అవుతుంది. దానికోసం మీరు గూగుల్ డ్రైవ్లోకి వెళ్ళాక ఒక కొత్త ఫోల్డర్ని క్రియేట్ చేయండి. ఫోల్డర్ క్రియేట్ చేశాక ఎప్పుడైతే మీరు ఈ ఫోల్డర్లో ఒక ఫైల్ అనేది అప్లోడ్ చేస్తారో అప్పుడు ద ఎంటైర్ వర్క్ ఫ్లో విల్ రన్. ఇప్పుడు దీని తర్వాత మనకి గూగుల్ డ్రైవ్ నోట్ తీసుకోండి, డౌన్లోడ్ ఫైల్ అనే నోట్ తీసుకోండి. మనకి ఏదైతే ఫైలు మనం ఇక్కడ అప్లోడ్ చేసింది ఇక్కడ వస్తుందో ఆ ఫైల్ని మనం డౌన్లోడ్ చేశాక ఏం చేస్తామంటే ఆ ఫైల్ని ఇప్పుడు మనం డౌన్లోడ్ ఫైల్ అనే నోట్ తీసుకున్నాం కదా, అది మనం లాస్ట్ తీసుకున్న నోడ్కి కనెక్ట్ చేయండి. మనం ఈ నోడ్ ఏం చేస్తుందంటే మీరు ఒక ఫైల్ అప్లోడ్ చేస్తారు కదా గూగుల్ డ్రైవ్లో, ఆ ఫైల్ని ఈ నోడ్ డౌన్లోడ్ చేస్తుంది. డౌన్లోడ్ చేశాక మనం ఏం చేస్తామంటే ఆ ఫైల్ని వెక్టర్ డేటాబేస్కి సెండ్ చేస్తాం. దానికోసం మీరు పైన్కోన్ వెక్టర్ డేటాబేస్ అనే నోడ్ని తీసుకోండి. ఇలా ఉంటుంది సింబల్, దాన్ని తీసుకోండి. తీసుకున్నాక మీరు ఏం చేస్తారంటే యాడ్ డాక్యుమెంట్స్ టు వెక్టర్ స్టోర్ అనే ఒక యాక్షన్ ఉంటుంది. ఆ యాక్షన్ టైప్ ఉన్న నోడ్ని తీసుకోండి. తీసుకున్నాక మీరు ఇక్కడ పైన్కోన్ అకౌంట్ యాడ్ చేయాలి NI10కి. నేను ఇప్పుడు మీకు స్టెప్ బై స్టెప్ చెప్పబోతున్నా ఎలా యాడ్ చేయాలో. ఇది మొత్తం ఫ్రీ, మీరేమి మనీ పే చేయాల్సిన అవసరం లేదు ఆ ప్లాట్ఫామ్కి. వచ్చేసి మనం పైన్కోన్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. మీరు మీ గూగుల్ మెయిల్తో లాగిన్ అయిపోండి. పైన్కోన్ వెబ్సైట్లోకి వచ్చేసి ఓత్ వెరిఫికేషన్ చేయండి. తర్వాత మీరు లాగిన్ అయిపోయాక మీకు ఇలా డీటెయిల్స్ కొన్ని అడుగుతుంది మీ కంపెనీ గురించి, అవి స్కిప్ చేసేయండి. అది స్కిప్ చేశాక ఇలా మీకు ఇంటర్ఫేస్ చూపిస్తుంది. మీకు API కీ జనరేట్ అవుతుంది. ఆ API కీని మీరు కాపీ చేసి పెట్టుకోండి ఒక దగ్గర. ఇప్పుడు క్రియేట్ ఇండెక్స్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేశాక నేమ్ ఇచ్చేయండి, మన పైన్కోన్ డేటాబేస్ నేమ్. నేను NI10 డెమో అని ఇస్తున్నా. తర్వాత ఇక్కడ టెక్స్ట్ ఎంబెడింగ్ మోడల్ 3 స్మాల్ అని ఉంది, ఓపెన్ అయ్యేది, అది సెలెక్ట్ చేసుకోండి. అండ్ అక్కడ డైమెన్షన్లో 1562 అనే డైమెన్షన్ సెలెక్ట్ చేసుకోండి. అంతా చేసుకున్నాక క్రియేట్ ఇండెక్స్ పైన ట్యాప్ చేయండి. అప్పుడు మన ఇండెక్స్ సక్సెస్ఫుల్గా క్రియేట్ అవుతుంది. మనం ఎలాగా ఇంటిగ్రేట్ చేయాలంటే మనం ఇందాక సేవ్ చేసుకున్న API కీని ఇక్కడ క్రెడెన్షియల్స్ దగ్గర పేస్ట్ చేయాలి. అప్పుడు సేవ్ చేస్తే మన క్రెడెన్షియల్స్ సక్సెస్ఫుల్గా క్రియేట్ అయిపోతాయి.
దానికోసం మీరు యాడ్ ఏ క్రెడెన్షియల్లోకి వెళ్ళండి. ఏపీఐ కీ దగ్గర అది పేస్ట్ చేయండి. పేస్ట్ చేశాక సేవ్ చేయండి. ఇప్పుడు మీ క్రెడెన్షియల్స్ సక్సెస్ఫుల్గా సేవ్ అయిపోయాయి. మీరు పైన్కోన్ క్రెడెన్షియల్స్ యాడ్ చేశాక మనం ఇందాక చెప్పుకున్నట్టు మన టెక్స్ట్ మొత్తాన్ని వెక్టర్స్గా కన్వర్ట్ చేయాలి. దానికోసం ఒక ఎంబెడింగ్ మోడల్ కావాలి. ఇక్కడ మనం ఓపెన్ అయ్యే ఎంబెడింగ్ మోడల్ తీసుకుంటాం, ఎందుకంటే మీకు N10లో ఫ్రీ క్రెడిట్స్ వస్తాయి. దానికోసం మీరు ఓపెన్ అయ్యే ఎంబెడింగ్ మోడల్ తీసుకోండి. ఇప్పుడు ఇలా మీకు డిఫాల్ట్ డేటా లోడర్ 1 అని ఒక నోడ్ ఉంటుంది N10లో, ఇది తీసుకోండి. తీసుకున్నాక టెక్స్ట్ స్ప్లిట్టర్ అని ఒక నోడ్ ఉంటుంది, అది కూడా తీసుకోండి. అది తీసుకున్నాక అది డిఫాల్ట్ డేటా లోడర్ నోడ్కి కనెక్ట్ చేయండి. ఇప్పుడు ఇక్కడ డాక్యుమెంట్కి ఆ డిఫాల్ట్ డేటా లోడర్ నోడ్ కనెక్ట్ చేయండి. అంతే, ఈ వర్క్ ఫ్లో అయిపోయినట్టే. మీరు ఇప్పుడు ఏదైనా కొత్త ఫైల్, అంతే, ఈ వర్క్ ఫ్లో అయిపోయినట్టే. ఇప్పుడు మనం టెస్ట్ చేద్దాం ఈ వర్క్ ఫ్లో ఎలాగా వర్క్ అవుతుందో. దానికోసం నేను ఒక PDF ఆల్రెడీ రెడీ చేసా, అది నా గూగుల్ డ్రైవ్లో అప్లోడ్ చేస్తా. నేను ఆ ఫైల్ని గూగుల్ డ్రైవ్లో అప్లోడ్ చేస్తున్నా. అప్లోడ్ చేశాక మనం వర్క్ ఫ్లోని ఒకసారి టెస్ట్ చేద్దాం. చూడండి, ఇక్కడ రన్ అవుతుంది. మొత్తం ఆ డేటా మొత్తాన్ని చంక్స్గా చేస్తుంది. చంక్స్గా చేశాక వెక్టర్స్గా కన్వర్ట్ చేస్తుంది. అప్పుడు వెక్టర్ డేటాబేస్లో స్టోర్ చేస్తుంది. చూడండి, ఇక్కడ ఆ ఏజెంట్ రన్ అవుతుంది. ఇందాక చూసాం కదా, మనం ఏదైనా ఫైల్స్ గూగుల్ డ్రైవ్లో అప్లోడ్ చేస్తే అవి డైరెక్ట్గా వెక్టర్ డేటాబేస్లో ఎలా స్టోర్ చేయాలో దానికోసం ఒక వర్క్ ఫ్లో బిల్డ్ చేసాం. ఇప్పుడు మనం డైరెక్ట్గా ర్యాగ్ ఏజెంట్ బిల్డ్ చేసేద్దాం. మీరు కొత్త వర్క్ ఫ్లో తీసుకోండి, నేను ఇదే వర్క్ ఫ్లోలో బిల్డ్ చేస్తా. మనందరికీ తెలుసు, ఏదైనా వర్క్ ఫ్లో మనం స్టార్ట్ చేస్తామంటే దానికి ఖచ్చితంగా ఒక ట్రిగర్ నోడ్ అనేది ఉండాలి. దానికోసం మీరు ఒక ట్రిగర్ నోడ్ తీసుకోండి. ఇక్కడ ట్రిగర్ నోడ్ వచ్చేసి చార్ట్ అనే ట్రిగర్ నోడ్ తీసుకోండి. నెక్స్ట్ మీరు ఏ ఏజెంట్ నోడ్ తీసుకోవాలి. ఏ ఏజెంట్కి ఒక చార్ట్ మోడల్ కనెక్ట్ చేయాలి. మనం ఇక్కడ ఓపెన్ అయ్యే చార్ట్ మోడల్ వాడదాం. చార్ట్ మోడల్కి మీరు ఒక మోడల్ సెలెక్ట్ చేసి పెట్టండి. మ్యాక్సిమం GPT 4.1 మినీ అయితే సరిపోతుంది, అంత పెద్ద మోడల్ ఏమీ అవసరం లేదు. అండ్ ఇక్కడ షార్ట్ టర్మ్ మెమరీ కూడా మనం పెడదాం, సింపుల్ మెమరీ యాడ్ చేద్దాం. చేశాక మనం ఇక్కడ ఏజెంట్కి సిస్టమ్ ప్రాంప్ట్ అండ్ యూజర్ ప్రాంప్ట్ ఇవ్వాలి. ఇక్కడ యూజర్ మెసేజ్ వచ్చేసి మనం ఏదైతే మెసేజ్ చాట్లో సెండ్ చేస్తామో అది డైరెక్ట్గా తీసుకుంటుంది. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం సిస్టమ్ మెసేజ్ ఇద్దాం. సిస్టమ్ మెసేజ్ ఇవ్వడానికి నేను ఒక ప్రాంప్ట్ క్రియేట్ చేసా. ఆ ఏజెంట్ని ఇన్స్ట్రక్ట్ చేస్తుంది ఆ ప్రాంప్ట్ ఎలా బిహేవ్ చేయాలి, ఎలాగా నాలెడ్జ్ బేస్ నుంచి డాక్యుమెంట్స్ రిట్రీవ్ చేయాలి, ఎలా ఆన్సర్ చేయాలి, అవంతా మీకు ఆ ప్రాంప్ట్ అనేది రీసోర్సెస్లో ప్రొవైడ్ చేస్తా. నేను ఇక్కడున్న ప్రాంప్ట్ని కాపీ చేసి పేస్ట్ చేస్తా అక్కడ. నేను ఏజెంట్ ప్రాంప్ట్ ఇచ్చేసా. ఇప్పుడు మనం ఇందాక ఏవైతే ఫైల్స్ డేటాబేస్లో స్టోర్ చేసామో ఇప్పుడు మన ఏజెంట్కి వాటికి యాక్సెస్ ఇవ్వాలి. దానికోసం పైన్కోన్ వెక్టర్ స్టోర్ అనే నోడ్ని తీసుకోండి. తీసుకున్నాక మనం ఇందాక ఏవైతే క్రెడెన్షియల్స్ యాడ్ చేసామో సేమ్ క్రెడెన్షియల్స్ ఇచ్చేయండి. ఇచ్చాక ఇక్కడ రిట్రీవ్ డాక్యుమెంట్స్ యాజ్ ఎ టూల్ ఏ ఏజెంట్ అని ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేయండి ఆపరేషన్ మోడ్గా. తర్వాత నేను మీకు ఒక ప్రాంప్ట్ ప్రొవైడ్ చేస్తాను రీసోర్సెస్లో, ఆ ప్రాంప్ట్ కాపీ చేసి పేస్ట్ చేసేయండి. తర్వాత మనం ఏదైతే ఇండెక్స్ ఇందాక పైన్కోన్లో క్రియేట్ చేసామో సేమ్ ఇండెక్స్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక మొత్తం సేవ్ చేయండి. సేవ్ చేశాక అంతే, మన ర్యాగ్ ఏజెంట్ రెడీ. ఇప్పుడు మనం ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. దానికంటే ముందు మనం టెక్స్ట్ ఎంబెడింగ్ మోడల్ యాడ్ చేయాలి. దానికోసం మళ్ళీ మనం ఓపెన్ అయ్యే 3 స్మాల్ ఎంబెడింగ్ మోడల్ని యూజ్ చేద్దాం. దానికోసం దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీరు డౌన్కి స్క్రోల్ చేస్తే ఎంబెడింగ్ ఓపెన్ అయ్యే అని ఉంటుంది, దాంట్లో ఓపెన్ అయ్యే ఎంబెడింగ్ మోడల్ సెలెక్ట్ చేయండి. అంతే, మన ర్యాగ్ ఏజెంట్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఇది ఎలా వర్క్ అవుతుందో చూద్దాం.
ఇప్పుడు మనం వచ్చేసి మన ఏజెంట్ని టెస్ట్ చేద్దాం ఎలా వర్క్ అవుతుందో. దానికోసం నేను ఇందాక అప్లోడ్ చేసిన పీడిఎఫ్ నుంచి ఒక క్వశ్చన్ అడుగుతున్నా. డ్రగ్ అండ్ ఆల్కహాల్ పాలసీ గురించి ఆ ఏజెంట్కి ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. మీరు కాంటెక్స్ట్ మాత్రం కరెక్ట్గా ఇవ్వాలి, అప్పుడే ఏజెంట్ అర్థం చేసుకుని రిలవెంట్ డేటాని ఫెచ్ చేసి మీకు ఆన్సర్ చేస్తుంది. దానికోసం మనం కాంటెక్స్ట్ నీట్గా ఇద్దాం. చూడండి అక్కడ ద కంపెనీ రిక్వెస్ట్ డ్రగ్ ఫ్రీ అండ్ ఆల్కహాల్ ఫ్రీ వర్క్ ప్లేస్ process and user influence or scale reproduce medical and all ఇలా ఇచ్చింది. ఇక్కడ వచ్చేసి మనం చూద్దాం ఇప్పుడు పీడిఎఫ్లో ఏముందో. కంపెనీ రిక్వైర్ డ్రగ్ ఫ్రీ అండ్ ఆల్కహాల్ ఫ్రీ వర్క్ ప్లేస్, సేమ్ డేటా మనకి ఇచ్చింది. చూసారు కదా ఏజెంట్ ఎంత ఫాస్ట్గా వర్క్ అవుతుందో అండ్ ఎంత బెటర్ ఇన్ఫర్మేషన్ మనకి ఇస్తుందో. ఇప్పటి వరకు వచ్చేసి మనం ర్యాగ్ ఏజెంట్ కాన్సెప్ట్స్ అండ్ వెక్టర్ డేటా బేస్ కాన్సెప్ట్స్ గురించి తెలుసుకున్నాం అండ్ ఎలా బిల్డ్ చేయాలో కూడా తెలుసుకున్నాం. ఇప్పుడు వచ్చేసి రియల్ లైఫ్ యూజ్ కేసెస్ గురించి చూద్దాం. ఫస్ట్ డాక్యుమెంట్ సెర్చ్ అండ్ సమ్మరైజేషన్. ఒకవేళ మీ దగ్గర చాలా డాక్యుమెంట్స్, కాంట్రాక్ట్స్, రిపోర్ట్స్ అవి ఉంటే మీరు అవన్నీ ఆ ఏజెంట్కి ఇచ్చేసి దాన్ని ట్రైన్ చేసి మీరు ఈ కాంటాక్ట్లో మెయిన్ టర్మ్స్ ఏంటి అలాంటి క్వశ్చన్స్ అడిగితే మీకు ఇన్స్టెంట్గా ఆన్సర్స్ ఇస్తుంది. అండ్ ఆల్సో కస్టమర్ సపోర్ట్ అండ్ ఎఫ్ఏక్యూస్ కూడా బాగా యూజ్ అవుతుంది. కంపెనీ పాలసీస్, ప్రొడక్ట్ మాన్యువల్స్ అవన్నీ వెక్టర్ డేటాబేస్లో స్టోర్ చేసి కస్టమర్స్కి ఇన్స్టెంట్ ఆన్సర్స్ ఇస్తుంది. అండ్ ఆల్సో ఇప్పుడు పెద్ద పెద్ద ఐటీ కంపెనీస్ వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు కదా, ఎవరైనా న్యూ స్టాఫ్ అడ్మిట్ అయితే వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది. అంటే కంపెనీ పాలసీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి, ట్రైనింగ్ ఎలా ఉంటుంది, ఎలా వర్క్ చేయాలి, మొత్తం ఎస్ఓపీస్ అవన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇలాంటి ఏజెంట్స్ బాగా యూజ్ అవుతాయి. అండ్ ఆల్సో లా ఫామ్స్లో వచ్చేసి ఇప్పుడు మొత్తం డాక్యుమెంట్స్ని అనలైజ్ చేసి మొత్తం సమ్మరైజ్ చేసి ఇస్తుంది డేటా. దానివల్ల మనకి పర్టికులర్ కేస్ని మొత్తం స్టడీ చేయాల్సిన అవసరం లేదు. ఏ మొత్తం స్టడీ చేస్తుంది, మనకి ఈజీగా సమ్మరీ ఇస్తుంది, మనం అడిగిన డౌట్స్కి ఇన్స్టెంట్గా ఆన్సర్ ఇస్తుంది. ఇప్పుడు రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ ఇండస్ట్రీలో ఎలా యూజ్ చేయొచ్చో చూద్దాం. ఇప్పుడు రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ ఇండస్ట్రీలో స్టడీ మెటీరియల్స్, రీసెర్చ్ పేపర్స్ చాలా ఉంటాయి. అవన్నీ ఏలో ఫీడ్ చేసి వాటి నుంచి ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే ఇన్స్టెంట్గా మనం తెలుసుకోవచ్చు ఏని అడిగి. ఇలా ఈ ఇండస్ట్రీసే కాదు, చాలా ఇండస్ట్రీస్లో ఈ ర్యాగ్ ఏజెంట్ బాగా వర్క్ అవుతుంది. ర్యాగ్ ఏజెంట్ మీ ప్రైవేట్ డేటాతో ఏఐని ఇంటెలిజెంట్గా ఇంటిగ్రేట్ చేసి ప్రొడక్టివిటీ, స్పీడ్ అండ్ యాక్యురసీని పెంచుతుంది.